ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాలు శ్లోకం 97, 98, 99 చూద్దామండి. మొదటిగా శ్లోకం 97 ఒకసారి పలుకుతాం. అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహస్ శిశిర సర్వరీకర. మొదటిగా అరౌద్ర అంటే భగవంతుడంటే భయపడాల్సిన పని లేదు. ఆయన బ్రహ్మాండానికి స్వామి అయి కూడా ఆయన చండశాసనుడు కాదు. అత్యంత సౌమ్యుడు, సుందరుడు, సుప్రసన్నుడు. ఆయన ముఖంలో రౌద్రం లేదు. అందుకే ఆయనను అరౌద్రుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే కుండలీ చక్రీ విక్రమీ ఊర్జిత్ శాసన అంటే చెవులకు కుండలాలు, చేతిలో సుదర్శన చక్రం, అడుగడుగున పరాక్రమాన్ని వ్యక్తం చేసే ఘోర గంభీర పదవిన్యాసం, అతని ఆజ్ఞలు వేదాలు మరియు ఇతర గ్రంథాల ద్వారా ఉల్లంఘించినవిగా ఆయనను కుండలి, చక్రి, విక్రమి, ఊర్జిత్ శాసన అని దివ్యనామాలతో పిలుస్తారని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే శబ్దాతిగ అంటే మంత్రం ఒక విశిష్ట శబ్ద సంయోజనం. అతనిని వర్ణించడానికి పదాలు అసమర్థమైనవి. కేవలం శబ్ద సహాయముతో పరమాత్మను పట్టుకోలేము. అందుకే ఆయన్ను శబ్దాతిగ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే శబ్ద సహ అంటే అతను వేదాలలో కీర్తించబడ్డాడు మరియు కష్టాల పిలుపులకు సహాయం చేయడానికి పరిగెత్తాడు. ఉదాహరణకు వస్తే గజేంద్ర మోక్షం, బాధల నుండి వారిని విముక్తి చేశాడు. అందుకే అతన్ని శబ్ద సహ అని అంటారు. తర్వాత పదానికి వద్దామండి. శిశిర అంటే శిశిరం చల్లదనానికి ప్రతీక. శిశిరం లాగా భగవంతుడు చల్లగా ఉంటాడు. శిశిరంలో పాత ఆకులు రాలిపోతాయి. అదే విధంగా పరమాత్మ పవిత్ర స్పర్శ మాత్రం చేత జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఆ విధంగా ఆయన్ను శిశిరుడుగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. సర్వరీకర అంటే సర్వరి అంటే రాత్రి సమయంలో ప్రాణులకు ప్రాపంచిక బాధలు, దుఃఖాలు, యాతనల నుండి కొంతసేపు విముక్తి లభిస్తుంది. రాత్రి భగవంతుని ప్రసాదమే. రాత్రి మనిషి తనను తాను పొందుతాడు. కానీ అవివేకం వల్ల కొందరు వాటిని కేవలం నిద్ర, ఇంద్రియ భోగాలకు సాధనాలుగా భావిస్తారు. ఈ రాత్రింబగళ్ల వెనక సర్వరీకరుడైన సర్వాత్మ రహస్య ప్రణాళిక భక్తుల కొరకు అవటంతో ఆయన్ను సర్వరీకరుడు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 97 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 98 ఒకసారి పలుకుతామండి. అక్రూర పేసలో దక్షో దక్షిణ క్షమిణాంబర విద్వత్తమో వేద భయ పుణ్యశ్రవణ కీర్తన. మొదటిగా అక్రూర అంటే పదవీ మదాంధులైన పరిపాలకులు సాధారణంగా క్రూరులు, నిష్ఠూరులు, భయంకరులు అయి ఉంటారు. కానీ భగవంతుని పాలనలో క్రూరత్వం అనే మాటే ఉండదు. అందువల్ల ఆయనను అక్రూరుడు అని అంటారు. తర్వాత పదానికి వస్తే పేశలుడు అంటే భగవంతుడు తన మనోవాక్కాయ కర్మల దృష్ట్యా ఏ దృష్టిలోనైనా ఆయన సుందరుడు. అందువల్ల ఆయన్ను పేశలుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. దక్షో దక్షిణ అంటే ఆయన అపారమైన వాడు, శక్తిమంతుడు మరియు వేగవంతమైన వాడు కాబట్టి అతన్ని దక్ష అని పిలుస్తారు, అనగా సమర్థుడు అని. ఆయనలో దక్షతతో పాటు అందరికీ అనుకూలంగా అనగా భక్తుల పట్ల చాలా దయ మరియు ఆప్యాయత కలిగి ఉంటాడు కాబట్టి అతన్ని దక్షిణ అని కూడా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. క్షమిణాం వరహ అంటే సహనం మరియు ఓర్పు ఉన్న వారిలో అతను అగ్రగామిగా ఉన్నాడు కావున అతన్ని క్షమిణాం వరహ అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. విద్వత్తమ అంటే అతను ప్రతి దాని గురించి అసాధారణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అందుకే అతన్ని విద్వత్తమ అని పిలుస్తారు. అనగా అతనంత విద్వాంసుడు మరొకరు లేరు అని దీని భావన. వీత భయ అంటే అతను ప్రాపంచిక జీవితం నుండి వచ్చే భయం పూర్తిగా లేనివాడు. అన్నీ తెలిసిన తత్వవేత్త కాబట్టి అందుకు ఆయనను వీత భయగా పిలుస్తారు.
తర్వాత పదానికి వస్తామండి. పుణ్యశ్రవణ కీర్తన అంటే మన అంతఃకరణం నిర్మలం కానప్పుడు, దక్షతలో, ప్రతిభలో, ప్రభుతలో లోపం ఉన్నప్పుడు, ఎవరి పట్లనైనా ఈర్ష్య, అసూయలు ఉన్నప్పుడు భయం ఉంటుంది. పరమాత్మ పాలన నిర్భయ, స్వేచ్ఛ వాతావరణంలో జరుగుతుంది. ఆయన శత్రువులు కూడా ఆయన గుణాలను కీర్తిస్తారు. ఎందుకంటే వారి మనస్సులో వారు చేసిన చెడు తెలుసు కాబట్టి. ఉదాహరణకు వస్తే రాముని విషయంలో రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైన వారు. అందుకే ఆయనను పుణ్యశ్రవణ కీర్తనుడు అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 99 ఒకసారి పలుకుదాం. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవన పర్యవస్థితః. మొదటిగా ఉత్తరానః అంటే అతను సంసార సాగరాన్ని లేదా ప్రాపంచిక జీవితంలోని బాధలను దాటడానికి ప్రజలను సమాయత్తం చేసే ఉద్ధారకుడు కావున ఆయనను ఉత్తరానః అని పిలుస్తారు. దుష్కృతి అంటే అతడు చెడు చర్యల నుండి ఉత్పన్నమయ్యే పాపాలను నాశనం చేస్తాడు. అందుకే అతన్ని దుష్కృతి అని పిలుస్తారు. అనగా పాపాలను నాశనం చేసేవాడు అని అర్థం. తర్వాత పదం కొద్దాం. పుణ్య అంటే ధ్యానం, ప్రార్థన, నామస్మరణ మొదలైన పద్ధతుల ద్వారా తనను ఆరాధించే వారికి అతను శుభప్రదమైన ప్రభావాలను సృష్టిస్తాడు. అందుకే ఆయనను పుణ్య అని పిలుస్తారు. మంగళకరమైన ఫలితాలను ప్రసాదించేవాడు కాన పుణ్యగా పిలువబడుతున్నాడు. తర్వాత పదానికి వస్తే దుస్వప్న నాశన అంటే ఆయనను ధ్యానించేవారి, ఆయన స్తుతించేవారి, తన ప్రార్థనలను పఠించేవారి మరియు తనను ఆరాధించేవారి చెడు కలలను నాశనం చేస్తాడు. అందుకే ఆయనను దుస్వప్న నాశన అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. వీరః అంటే అతడు ప్రజల యొక్క బహుళ లేదా విభిన్నమైన లేదా లక్ష్యం లేని మార్గాలను వారికి విముక్తిని మంజూరు చేయటం ద్వారా నాశనం చేస్తాడు. అందువల్ల ఆయనను వీరః అని పిలుస్తారు. వైవిధ్యమైన మార్గాలను నాశనం చేసేవాడు కాబట్టి వీరః. తర్వాత పదానికి వస్తే రక్షణ పై ఈ ప్రక్రియలో అతను తన సాత్విక స్వభావాన్ని అంటే పరోపకార స్వభావాన్ని అని అర్థం స్థాపించి 3 లోకాలను రక్షిస్తాడు. కాబట్టి అతన్ని రక్షణ అని పిలుస్తారు, అంటే రక్షకుడు. తర్వాత పదానికి వస్తే శాంత అంటే జ్ఞానం మరియు వినయాన్ని పెంపొందించడం కోసం భగవాన్ తనను తాను సద్గురువుల రూపంలో వ్యక్తపరుస్తాడు. అందుకే ఆయనను శాంత అని పిలుస్తారు. నీతిమంతుల స్వరూపం అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తామండి. జీవనాహ అంటే అతను ప్రజలందరికీ ప్రాణాధారమైన ప్రాణాన్ని ఇచ్చే శ్వాస లేదా ప్రాణాధారమైన గాలిని ఇవ్వడం ద్వారా జీవించేలా చేస్తాడు. అందుకే అతన్ని జీవన అని పిలుస్తారు, అంటే జీవదాత అని అర్థం. పర్యవస్థిత అంటే అతను చుట్టూ ఉన్న విశ్వాన్ని ఆక్రమించుకున్నాడు మరియు తనను తాను పూర్తిగా స్థాపించాడు. విశ్వం యొక్క అంతరిక్షంలో ఉన్న ప్రతిదానికి వ్యాపించి ఉన్నాడు. అందుకే అతన్ని పర్యవస్థిత అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.